श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, హంసగీత సత్సంగానికి స్వాగతం. మన దగ్గర ఎప్పుడూ ఉండాల్సింది ఒకటి. మీరు వెంటనే అనుకుంటున్నారు కదా సెల్ ఫోన్ అండి అని. కాదు, ఎప్పుడూ ఉండాల్సింది జ్ఞాన ఖడ్గము. సెల్ ఫోన్ లేనప్పుడు కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. చెప్పాలి అంటే సెల్ ఫోన్ వచ్చి మన సంతోషాన్ని, మన శాంతిని తగ్గించేస్తుంది అని చెప్పాలి. పాపం అది తగ్గించటం లేదు, మనం తగ్గించుకుంటున్నాము దాని నిమిత్తంగా. అందరి దగ్గర ఎప్పుడూ ఉండాల్సింది ఏమిటి అని స్వామి తెలియజేస్తున్నాడు. జ్ఞానాసిన, జ్ఞాన ఖడ్గము చేత నీవు ఎప్పుడూ అన్ని పనులు చేసుకుంటూ ఉండు అంటున్నాడు. ఏమండి, ఖడ్గము అంటూ దగ్గర ఉంటే ఏం చేస్తామండి? దేన్నో దాన్ని కోస్తూ ఉంటామండి. అంచేత దేన్నో దాన్ని కోస్తూ ఉంటాము కాబట్టి వేరే ఖడ్గమో లేకపోతే వేరే నెయిల్ కట్టరో ఇలాంటిది కాకుండా అసలైన కట్టర్ ఏమిటది? అజ్ఞానపు కట్టర్. అజ్ఞానాన్ని ఖండించేయడం కోసము జ్ఞానం అనేటటువంటి ఖడ్గం ఉండాలి అని స్వామి తెలియజేస్తున్నారు. ఏవం విమృశ్య గుణతః మనసస్త్రియవస్థ. ఈ రీతిగా విచారణ చేస్తూ చేస్తూ ఉంటే తెలుస్తుంది నీకు. ఏమిటండి? అరే, పిచ్చి పిచ్చి లతలు పాకేస్తూ ఉంటే దాన్ని కొడవలితో కోసేస్తూ ఉంటారే, మరి అలానే తెలియకుండా నీలో అహంకారం, మమకారం, కామం, క్రోధం, లోభం, మోహం రకరకాల లతలు పెరిగిపోయి ఉన్నవి, పెరిగిపోతూ ఉన్నవి. మనందరికీ తెలుసు వేసవికాలం అంత బాగా పెరగవు, కానీ వర్షాకాలం వస్తే అబ్బా మొక్కల్లో కలుపు ఎంత బాగా పెరుగుతుందో అండి. ఒక్క 3 రోజులు ఊరుకోండి, 4వ రోజు కదా డింగిని ఎంత పొడవైపోతుందండి. కానీ అవసరమైన మొక్క పెరగదండి, అనవసరమైనటువంటివే పెరుగుతూ ఉంటాయండి. ఎంతకో ఏం మొక్కలండి? బయట మొక్కలు పర్వాలేదండి, ఎవడో ఒకటితో తీయించుకోవచ్చండి, పీకించుకోవచ్చునండి. మనలో మొక్కలు, మనలో ఉన్న కలుపు మొక్కలు, మరి వీటిని ఏం చెయ్యాలి? ఈ కలుపు మొక్కలకి నీలో ఉండేటటువంటి అజ్ఞానపు వృక్షాలకు చిన్న చిన్న వేళ్లతో ఏది కలుపు మొక్కలుగా ఉండదటండి. ఇది చాలా దృఢంగా ఉంది. ఎందుకని? అది 3 రోజులో వారం రోజులో ఊరుకుంటే పెరిగేటటువంటి కలుపు మొక్కతో పోలిస్తే
కొన్ని కోట్ల జన్మల నుండి ఇది ఒక పెద్ద మానైపోయింది. అడయార్లో మర్రి వృక్షం చూసామండి, చాలా పెద్దది. అది ఎంత విస్తారం అంటే చెప్పలేనంత విస్తరించి ఉంది అది. అలానే మన జన్మ కర్మలకు కారణమైనటువంటి సంసార వృక్షము స్వామి తెలియచేస్తున్నారు. ఇది గుణములతో వృద్ధి పొంది, గుణతః సత్వరజస్తమో గుణాలు. ఇంతకు దేనికండి? మనసః, మనస్సుకి 3 అవస్థలు ఉన్నాయి. త్రియవస్థ. ఏమిటా 3 అవస్థలు? పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అలానే బాల్యావస్థ, యవ్వనావస్థ, మరణావస్థ. ఇలా ఈ అవస్థలన్నీ ఉన్నవి అని అంటే నీవు తెలుసుకోవలసింది ఏమిటో తెలుసా ఉద్ధవా? మన్మాయయా మయి కృతే ఇది నిశ్చితార్థ. మన్మాయయ, నా మాయ చేత, మయి నాయందు అని ఇక్కడ చెబుతూ ఆ మయి అన్నదానికండి జీవుని యందు. నిన్నంతా చెప్పుకున్నామే, బంగారము నుండి బంగారమందే బంగారమే నగ. అంతే ఇక్కడ స్వామి కూడా నా మాయ చేత నాయందు మన్మాయయ మయి కృతే ఇది, నాయందు నా మాయ చేత చెయ్యబడింది, కల్పింపబడింది అని నిశ్చితార్థ, నిశ్చయం చేసుకోవాలి అంటున్నారు. అంటే ఇది ఎలా ఉందంటే, ఒక యాక్టర్ ఎన్టీ రామారావు గారి తీసుకుందామండి. ఆయనగా ఉంటూ ఒకేసారి త్రిపాత్రాభినయనం, కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, త్రిపాత్రాభినయనం ఒకే దానిలో సరైన 15 పాత్రలు పోషించవచ్చు మహానుభావుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలో రాణించి ప్రసిద్ధికెక్కి ఉండిపోతారండి. అంచేత తానుగా ఉంటూ 3 పాత్రల్ని పోషిస్తూ ఉంటాడు. చూసిన వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు కానీ ఆయన నిజంగా ఏడవరండి. చూసిన వాళ్ళు నవ్విస్తూ ఉన్నారే తప్ప ఆయన నిజంగా నవ్వలేదండి. ఎలానో మన్మాయయ, నా చేత నా యందే ఇలా కల్పింపబడింది అని నిశ్చయించుకున్నటువంటి వాడు ఎంత బాగా యాక్ట్ చేస్తాడండి. ఇది చెబుతున్నాడు స్వామి. ఇది మనకు అర్థమైతే భగవంతుని మాయ అని ఎలా చెప్పామో, ఉన్నదే భగవంతుడు అన్నప్పుడు ఆ భగవంతుని మాయ నా మాయ ఒకటేనండి, 2 మాయలు లేవండి. అంచేత మయి కృతే ఇది నిశ్చితార్థా అని ఎప్పుడైతే నిశ్చయం కలిగిందో అప్పుడు నా కోసం ఇది కల్పించుకున్నాను. ఎంత మేకప్ చేసుకున్నారండి. సరే, ఆ డ్రెస్ తోటే ఆయన ఇంటికి వెళ్ళారండి. ఎవరు? ఎన్టీ రామారావు గారు. వెళ్ళిన తర్వాత వాటిని ఏం చేస్తారండి? మరలా ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను దుర్యోధనుని అంటాడా, నేను కృష్ణుణ్ణి అంటాడా, లేకపోతే నేను కర్ణుణ్ణి అంటాడా? ఏమి అనడు, అన్ని తీసి పడేస్తాడే కదా. అలానే నామాయ చేత నాయందు కల్పింపబడినటువంటి త్రిగుణాత్మకమైనటువంటి 3 అవస్థలుగా కనిపించేటటువంటి వీటన్నింటినీ సంఛిద్య, ఛేదించి అంటే వదిలేసి, విడిచిపెట్టేసి ఏం చెయ్యాలండి? హార్దం, హృదయములో ఉన్నటువంటి తనను తాను చూసుకోవాలి. ఇది విడిచిపెడితే తప్ప హృదయంలో ఉన్నవాడు కనపడ్డాడు. ఆ వేసుకున్నవన్నీ తీసేసిన తర్వాత అప్పుడు ఆయన ఒరిజినల్ గా ఎలా ఉన్నానో, మేకప్ అది పోయి హాయిగా ఉన్నానా లేదా చూసుకుంటారు కదా ఆ యాక్టర్. అలా మనం కాస్త ఆత్మస్వరూపంగా ఉన్న మనము ఈ లోకంలోకి వచ్చినప్పుడు స్త్రీగానో, పురుషుడుగానో, బ్రాహ్మణుడుగానో, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆయా సంస్కారాలను బట్టి మసులుకోవడమో లేకపోతే జీవించడమో అనేటటువంటివన్నీ ఏమిటండి? యాక్షన్స్, పోర్షన్స్. అయిపోయింది పోర్షన్, ఇక వద్దు. ఈ పోర్షన్ అయిపోయిన తర్వాత మరలా తన నిజస్వరూపం ఎలా ఉంది అని తనను తాను చూసుకుని ఎలా మురిసిపోతాడో అలా వీటన్నింటినీ విడిచిపెట్టి హార్దం, హృదయములో ఉన్నటువంటి తనను తాను చూసుకుంటాడు. అంతేకాదు, చూసుకోవడానికి ఎలా? అదేదో పైన అడ్డంగా ఉంది, అవన్నీ తొలగించుకోవాలి కదా. ఏమి అడ్డంగా ఉన్నవి? ఏమోనండి హృదయంలో అంటున్నారండి. ఎక్కడండి ఆ హృదయం? ఆ రూమ్ ఎక్కడుంటుందండి అని అంటే, ఎక్కడుంటుంది? తిరుమల వెళ్ళాలా, లేక పుట్టపర్తి వెళ్ళాలా, శ్రీశైలం వెళ్ళాలా?
ఆహాహా, ఎక్కడికి వెళ్ళినా ఈ గది కనపడదండి. మరి ఇంకెందుకని కనపడిన గది గురించి ఇంత వ్యాఖ్యానం? హాయిగా మీరు నిశ్శబ్దంగా ఉండండి, మమ్మల్ని నిశ్శబ్దంగా ఉంచండి. ఎందుకు ఈ తంట అంటే, కాదు కాదు, ఈ హృదయానికి అడ్డంగా ఉన్నటువంటి వాటిని నీ తెలివితేటలతో, అనుమాన అంటే తర్కంతో, లాజిక్స్తో తొలగించుకోవాలి. అనుమాన సదుక్తి. ఎప్పుడైతే నీవు లాజికల్ గా ప్రశ్నించుకున్నావో నీకు సమాధానం దొరుకుతుంది. ఏమిటి హృదయం అన్నారు? ఏమిటా ఆ హృదయం అంటే? హృదయం అనేది స్పందిస్తుంది. ఆ స్పందన నాకు ఉందా లేదా? నేను బండరాయినా లేక నేను హృదయమా? నాకంటూ హృదయం ఉందా లేదా? ఇది ప్రశ్నించుకోవడం, ఇది తక్కించుకోవడం. అంతేకాదు సదుక్తి. మహాత్ములు ఎవరైతే ఉన్నారో, మహోపదేశాలు ఏవైతే ఉన్నావో అవి సత్ ఉక్తులు, సదుక్తులు, శ్రీ సూక్తులు. అటువంటి ఆ సూక్తులు వినడం ద్వారా తీక్ష్ణ బుద్ధికి కాస్త తీక్ష్ణత పెరుగుతుంది, షార్ప్నెస్ వస్తుందండి. అలా పదును పెరిగినటువంటి జ్ఞానాసిన, అప్పుడు ఆ పదునైనటువంటి జ్ఞాన ఖడ్గము వస్తుందండి. అటువంటి జ్ఞాన ఖడ్గం తీసుకుని ఏం చెయ్యాలి? అఖిల సంశయాధిం సంఛిద్య, నీ లోపల నీకు ఉన్నటువంటి అన్ని సంశయాలను. మనకి ఎన్ని సంశయాలండి? ఏమండి, ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రపంచం కనిపిస్తుంది, ఎన్ని భోగాలు కనిపిస్తున్నవి, అందుచేతనే అది చూసి నేను ఇంకొకటి ఏదో చెయ్యాలని అనుకుంటున్నాను, ఇంకా ఏదో కావాలని అనుకుంటున్నాను, ఇన్ని భావాలు ఇన్ని ఆశయాలు ఉన్నదాన్ని, ఇదంతా బట్టిదే, ఇదంతా మట్టే, ఇది అసలు నశ్వరమే, అశాశ్వతమే అని చెబుతారేమిటండి? అసలు సత్యమైనది ఉంటే కనపడాలి కదా. నేను ఎప్పటి పుట్టి 60 ఏళ్ళు దాటిపోయింది, నాకు ఎప్పుడు కనిపించలేదే అనేటటువంటి సంశయాలు మనస్సులో చాలా ఉన్నవి. సంశయ అధిం సంఛిద్య అఖిల, ఏదో ఒకటో రెండో కాదు సుమా, అన్నింటినీ ఛేదించాలి. ఛేదించాలంటే ఏముండాలండి? ఖడ్గం ఉండాల్సిందే. అందుచేత జ్ఞాన ఖడ్గముతో నీ మనస్సులో ఉన్నటువంటి సంశయాలను, నీ మనస్సు యొక్క 3 అవస్థలను, ఏ ప్రతి చిన్నదానికి చూస్తుంటే నేను చూస్తున్నా, వింటుంటే నేను వింటున్నా, అంటుంటే నేను అంటున్నా, తింటుంటే నేను తింటున్నా, అన్నీ నేను 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 నేను. ఈ అహంకరించేటటువంటి దీన్ని జ్ఞాన ఖడ్గముతో సంఛిద్య, ఛేదించి, భజత మాం, నన్ను భజించు. నేనెక్కడున్నాను? బయటెక్కడా లేను. బయట ఉన్నాను కానీ మీకు కనపడే తీరులో నేను లేను. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అడిగాడండి, అయ్యా దేవుడు ఉన్నాడా లేడా అండి? అసలు నువ్వు ఉన్నావా లేదా? ప్రశ్నకు ప్రశ్న. అయ్యో అదేంటండి, నేను దేవుడి గురించి అడిగితే నా గురించి అడుగుతున్నారు, అందుకనే నీవు ఉన్నావా లేదా? ఉన్నానండి. నేను ఉన్నాను అనేది నువ్వు ఎలా నిరూపణ చేస్తావు అడిగారండి గురువు గారు. అంటే నాకు దేహం ఉంది, నాకు ప్రాణం ఉంది, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఉన్నాను అన్నాడండి శిష్యుడు. గురువు గారు అన్నారు, కాదు కాదు, నీవు ఉండబట్టి శరీరం వచ్చింది, నీవు ఉండబట్టి ప్రాణం పుట్టింది, నీవు ఉండబట్టి ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నవి, నీవు లేకపోతే ఇవేమీ లేవు. అటువంటి నీ కోసం దేనితో ప్రామాణికం కావాలి? నీ అనుభవమే నీకు ప్రమాణం. అంచేత దేవుడు ఉన్నాడా కాదు, దేవుడు ఉన్నాను. అయితే ఇది అంత తొందరగా అర్థమైపోదండి, అంత తొందరగా జీర్ణం కాదు. అయితే అందుకనే హృదయంలోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి భజించాలి, భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతునిగా అనుభూతి పొందాలి అంటే ఏం చెయ్యాలండి? తర్కించుకోవాలి. అనుమాన. అవునా కాదా? శాస్త్రం చెప్పిందని గుడ్డిగా నమ్మేయడమేనా? గురువుగారు చెప్పారని నమ్మేయడమేనా? అందుచేతనే గురువు శిష్యుణ్ణి ప్రశ్నించారు. దేవుడు ఉన్నాడా అని అంటున్నావు, నీవు ఉన్నావా?
అని ప్రశ్నించుకున్నప్పుడు నేను ఉన్నాను. ఎలా ఉన్నాను? అసలు నేను ఎప్పుడు ఉన్నాను అని ప్రశ్నించుకుంటే నేను ఎప్పుడూ ఉన్నాను. సర్వాస్వస్థాస్సపి వ్యావృత్తాసు అనువర్తమానం అహం 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 ఇది అంతఃస్ఫురంతం సదా అని చెప్పారే. అవస్థలు మారుతున్నవి, కానీ అన్నింటికీ ఆధారమైనటువంటి తత్వంగా ఉన్నటువంటి ఆత్మలో మార్పు లేదు. అంచేత అది ఉన్నాను, ఆ నేను ఉన్నాను అనేదే దేవుడు ఉన్నాను. దేవుడు ఉన్నాడా కాదు, దేవుడుగా ఉన్నాను, దేవుడై ఉన్నాను. ఇది జ్ఞాన ఖడ్గము. అంచేత సదుక్తి, సత్పురుషుల యొక్క వాక్య శ్రవణంతో చేసినటువంటి శ్రవణం ఏం చేయాలండి? మననం చెయ్యాలండి. చేసినటువంటి మననం ఏం చేయాలండి? నిధిధ్యాసనం చెయ్యాలండి. అప్పుడే అది స్థిరపడుతుంది. అంచేతే కదా అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా మనకి గీతలో కూడా చెప్పారు. ఈ సంసారం అనేటటువంటి అహంకార రూప వృక్షమును ఎలా దేంతో ఛేదించాలి అని అంటే అక్కడ అసంగ శస్త్రము అన్నారు, ఇక్కడ జ్ఞాన ఖడ్గము అన్నారు. అంతే తేడా. అంటే ఇక్కడ జ్ఞాన ఖడ్గము అంటే ఎక్కడ దొరుకుతుందండి? ఏ బజార్లో దొరుకుతుందండి? ఆహాహా, ఏ బజార్లో దొరకదు. నీకే నీవు తర్కించుకున్నప్పుడు, నీకే నీవు వివేకించుకున్నప్పుడు, నీవు సదుపదేశాలను విన్నప్పుడు అప్పుడు కలిగేదే, అప్పుడు నీకు లభించేదే జ్ఞాన ఖడ్గము. దానికి అసంగ శస్త్రము అన్నదానికి జగద్గురు శంకర భగవత్పాదుల వారు తమ భాష్యంలో ఏమి రాశారు అంటే, పుత్ర విత్త లోకైషణాదిభ్య 3 ఏషణములు అంటే ఏమిటి? పుత్రేషణ, దారేషణ, ధనేషణ అని మనకి చెప్తారండి. అవే ఇక్కడ పుత్ర విత్త అంటే ధనం, లోకేషణ లోకం ఏమనుకుంటుందో ప్రతి చిన్నదానికి, అమ్మో ఎవరేమన్నా ఏమనుకుంటారేమో అని మనం అనుకుంటాం. వీటి నుండి వ్యుత్థానం, వేరుపడాలి, వాటి నుండి నీవు దూరం కావాలి. భార్య, భర్త, బిడ్డ అనేటటువంటిది అంటే చూడండి, దూరం కావాలంటే శరీరాన్ని కాదు సుమా, మనస్సును దూరం చేసుకోవాలి. వ్యుత్థానం, ఎప్పుడైతే నీవు వేరుపడ్డావో దృఢేన, దృఢమైనటువంటి భావంతో పరమాత్మాభిముఖ్య, పరమాత్మకు అభిముఖుడవై. ఇప్పుడు మనం ఎలా ఉన్నామండి? ప్రపంచాభిముఖంలో ఉన్నామండి. కళ్ళు తెరిస్తే ప్రపంచమే కదండి. కొన్ని కళ్ళు తెరిస్తే ప్రపంచం, మరి కన్ను మూస్తే పరమాత్మ కనిపిస్తున్నాడా? అబ్బే ఏమీ లేదండి, చీకటి తప్ప. అందుచేతనే చీకటి కాదు, నీవు దర్శించడం మొదలు పెడితే నీ కంటి ముందు జ్యోతి కాదు, కంటి వెనుక జ్యోతి, మనసులో ఊహా జ్యోతి కాదు. ఏ జ్యోతి ఉంటే మనసు పనిచేస్తుందో, ఏ ఆత్మజ్యోతి ఉంటే అహం అనేటటువంటి భావన కలుగుతుందో, ఆ జ్యోతిని అప్పుడు నీవు చూడడం చాతనవుతుంది నీకు. అప్పుడు చూడగలవే తప్ప కళ్ళు మూసుకుని ఉన్నంత మాత్రాన చూడలేవు. కళ్ళు మూసుకుని ఉంటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది, లేదా వేరే ఆలోచన వస్తుంది. అంచేత ప్రపంచాభిముఖంగా ఉన్నటువంటి మనము పరమాత్మాభిముఖం కావాలి. అప్పుడు ఎలా కావడం? శాస్త్రశ్రవణం. పరమాత్మ అంటే ఏమిటి, పరమాత్మ లక్షణాలు ఏమిటి, పరమాత్మ ఏ రీతిగా ఉంటాడు, ఎలా ఉంటాడు? సచ్చిదానంద స్వరూపుడు, అంతర్బహిష్ట, లోపల బయట కూడా వ్యాపించి ఉన్నాడు, అందరి స్వరూపంగా ఉన్నాడు, అందరి స్వభావంగా ఉన్నాడు. స్వభావోధ్యాత్మముచ్యతే అక్షరం బ్రహ్మ పరమం. అక్షరం అంటే ఏమిటి, బ్రహ్మ అంటే ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ అని చెప్పారండి. అక్షరం అంటే రాసుకునే అక్షరం కాదండి, క్షరం కానిటువంటిది, అది బ్రహ్మస్వరూపము. ఇందుకు అధ్యాత్మం అంటే ఏమిటండి? స్వభావం, స్వం, తన యొక్క భావం, తాను ప్రత్యేగాత్మగా లోపల ఉన్నటువంటి తత్వం. అంచేత అది అధ్యాత్మము. అటువంటి అధ్యాత్మ దృక్పథంతో చూసినప్పుడు ఓ పరమాత్మ అంటే లోపల ఉన్నాడు,
పరమాత్మ అంటే బయటికి కనిపించే ఏ కార్యము కాదు. పరమాత్మ అంటే కారణం 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 అంటూ ఎప్పుడైతే అభిముఖం పరమాత్మ వైపుకు చూడడం అభ్యాసం చేశామో అప్పుడు నిశ్చయ దృఢీకృతేన పరమాత్మ వైపుకు దృష్టిని, మనస్సుని, బుద్ధిని మళ్లించి నిశ్చయం చేసుకుంటూ ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో పునః పునః మాటి మాటికి ఏం చెయ్యాలండి? వివేక అభ్యాసాశ్చ. వివేకము అభ్యాసం, అభ్యాసము వివేకం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నికృత్య అంటారే. అంటే పదే పదే ప్రాక్టీస్ చెయ్యడం. ఎలా? దేనితో? వివేకంతో. అంచేత అభ్యాస వివేకాభ్యాం అభ్యసిస్తూ నిశితేన, నిశితంగా అంటే చాలా పదును కలిగి ఉంటుందండి. ఏమిటండి? ఈ విన్నటువంటిది పదే పదే చేస్తున్నటువంటి ఆ అభ్యాసము వివేకము, లేదా అభ్యాసము వైరాగ్యము అనేటటువంటి దాని చేత నిశితత్వము వస్తుంది అన్నారండి. ఇప్పుడు ఖడ్గం ఉంది, పదును లేని ఖడ్గం ఎందుకు పనికొస్తుందండి? దానికి పదును ఉండాలి. ఖడ్గాన్ని ఆకురాయి పెట్టి దాన్ని రాస్తూ ఉంటే మంచి పదును వస్తుందండి. అలానే ఇక్కడ సత్సాంగత్యము అనేటటువంటి ఆకురాయి మీద మనకే మనం తర్కించుకుంటూ శ్రద్ధతో చేసినటువంటి శ్రవణాన్ని, శ్రవణ వాక్యాల్ని మననం నిధిధ్యాసనం చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుందండి? దీనికి పదును పెరుగుతుంది, జ్ఞాన ఖడ్గం మనకి ప్రసాదింపబడుతుంది. అంచేది ఎప్పుడూ ఉంచుకోవలసింది ఏమిటండి? జ్ఞాన ఖడ్గం అని చెబుతూ చిత్వా ఛేదించాలి. దేన్నండి? సంసార వృక్షం. సంసారం అనేటటువంటి వృక్షాన్ని ఛేదించాలి. సంసార వృక్షం స బీజం ఉద్ధృత్య. ఈ సంసారం అనేటటువంటి వృక్షాన్ని బీజంతో సహా అంటే వేళ్లతో సహా ఉద్ధృత్య పెళ్ళగించాలి అన్నారు. మనం అప్పుడప్పుడు సత్సంగం చేసినప్పుడల్లా పీకుతున్నామండి, మరలా వచ్చేస్తుంది. ఈ గడ్డి మొక్కలు పీకుతూనే ఉంటాం, మరలా వస్తూనే ఉంటాయండి. ఆహా, అలా కాదు. బీజము ఇంత కూడా, దానికి సంబంధించినటువంటి దుంప కూడా ఉండకుండా మరలా అది మొలకెత్తకుండా ఉండేట్టుగా మనం దాన్ని ఉద్ధృత్య పెళ్ళగించాలి అని చెబుతున్నారండి మనకి గీతా భాష్యంలో శంకర భగవత్పాదు. అంచేత ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి? జ్ఞానాసిన సంశయాధిం సంఛిద్య. జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో మన మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలను, దేహాన్ని నేను నాది అనేటటువంటి దాన్ని తొలగించాలి. ఇక్కడ ఉద్ధృత్య అని అంటే బయట వేళ్లతో పెళ్ళగించడం చాలా తేలికండి, కానీ ఇది లోపల ఉన్నటువంటి వృక్షం అండి. శరీరం కూడా పాపం, దానికి ఏం తెలుసండి? అది ఒక సాధనం అంతే. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఎప్పుడు ధర్మం ఆచరించడానికి ఒక సాధనం. ధర్మం ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉన్నామో అప్పుడు చిత్తం శుద్ధమవుతుంది. శుద్ధమైనటువంటి చిత్తంలో చైతన్యం సుస్పష్టంగా ప్రతిఫలిస్తుంది, ప్రతిబింబిస్తుంది. అంచేది ఇక్కడ మనం అభ్యంతరం ఏమిటి అంటే చిత్తానికి జిడ్డు ఉంది, మడ్డి ఉంది. ఆ లోపల ఉన్నటువంటి ఆ జిడ్డుని, లోపల ఉన్నటువంటి ఆ మడ్డిని, లోపల ఉన్నటువంటి సంసారము, సంసారం అంటే వేరే ఏమీ కాదండి. సన్యసించిన వాళ్ళకి సంసారం లేదేమో అని అనుకోవద్దండి. ఎవరికైనా నేను నాది, అహం మమ మాత్రమే సంసారం. మీరు ఇంట్లో ఉండొచ్చును, మేము ఆశ్రమంలో ఉండొచ్చునండి. అహం మమ పట్టుకుంటే ఎవరైనా సంసారులే. అటువంటి సంసార వృక్షమును ఉద్ధృత్య వేళ్లతో సహా పెళ్ళగించాలి, తొలగించాలి. అలా తొలగించడానికి కావలసింది ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి నన్ను భజించండి. అప్పుడు హృదయంలో ఉన్న నన్ను భజించడం ద్వారా మీరు వేరు కాదు, నేను వేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఆ భేదభావన తొలగి అభేదమైనటువంటి అనుభూతి కలగడమే
ఇక్కడ ప్రధానమైనది అన్నారు. సరే, ఒకసారి శిష్యుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా జ్ఞానం జ్ఞానం అంటారు, మరి జ్ఞాన ఖడ్గం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు, దానికి నేనేం చెయ్యాలండి అని అడిగారు. శిష్యుడు అడిగాడు. అడిగితే అప్పుడు దానికి గురువుగారు అన్నారు, నువ్వు చెయ్యాల్సింది ఏమీ లేదయ్యా అన్నారు. అదేంటండి నేను చెయ్యాల్సింది ఏమీ లేదా అని అంటే, ఏమీ లేదు, ఉన్నదాన్ని ఉన్నట్లు చూడు. ఏంటండి ఏమర్థమైంది? ఉన్నదాన్ని ఉన్నట్లు చూడు అని గురువుగారు చెప్పారండి. అంటే నేను ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడటం లేదా ఏంటి? నేను ఎలా చూడాలి ఉన్నదాన్ని ఉన్నట్లుగా? అంటే కళ్ళతో చూడాలి, ఇంక దేనితో చూడాలి అని పాపం శిష్యుడు ప్రశ్నించాడండి. అప్పుడు దానికి గురువుగారు చెప్పారు, ఏమీ లేదు, కళ్ళతో చూస్తావు, బుద్ధితో చూస్తావు, వేటితో చూస్తున్నా నీవు ఏదో చూస్తావు అని అంటూ ఉదాహరణకి చెబుతారు. చంద్రుణ్ణి చూస్తున్నావు నువ్వు. చంద్రుణ్ణే చూస్తున్నావా నీవు అని అంటే, చంద్రుణ్ణే కదా చూస్తున్నాను అంటాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు అంటారు, చంద్రుడిలో ఆకలి వేసినటువంటి వాడికి చంద్రుడు వెన్న ముద్దలా కనిపిస్తాడు. వెన్న ముద్దలా ఉన్నాడండి చంద్రుడు అంటాడు పాప, ఎందుకంటే వీడికి ఆకలి వేస్తుంది కాబట్టి. అదే ఒక విరహంలో ఉన్నటువంటి ప్రియుడు చూశాడు అనుకోండి చంద్రుణ్ణి, ఆ చంద్రుడి యొక్క బింబంలో వాడి ప్రేయసి కనిపిస్తుంది. అవునా కదా? ఎస్. ఒక దరిద్రుడు చూశాడు అనుకోండి, అబ్బా ధనపురాసంతా చంద్రుడిలోనే ఉంది అనుకుంటాడండి. ఇలా వాడి వాడి భావాన్ని బట్టి అక్కడ ఉన్న చంద్రుణ్ణి కాక మరొకటి ఏదో చూస్తున్నాడు కదా, అందుచేత అలా కాక చంద్రుణ్ణి చంద్రుడిగా చూడడం నేర్చుకోవడం, ఇది ఉన్నది ఉన్నట్లు చూడడం అన్నారండి గురువు గారు. అయినా నాకు అర్థం కాలేదండి అన్నాడు శిష్యుడు. సరే అయితే నీకు 2 వార్తలు చెబుతాను, ఒకటి సువార్త, 2 దుర్వార్త అని అన్నారు గురువుగారు. అప్పుడు శిష్యుడు అన్నాడు, అయ్యా నాకు ముందు ఆ దుర్వార్త ఏమిటో చెప్పండి, తర్వాత సువార్త విని హాయిగా ఉంటాను అన్నాడు. సరే అయితే దుర్వార్త చెబుతున్నాను విను అన్నారు గురువుగారు. వింటున్నాను చెప్పండి అన్నాడు శిష్యుడు. నేను చచ్చిపోయాను, ఇదండి దుర్వార్త. అయ్యో రామ, నేను చచ్చిపోవడం ఏంటండి, బ్రతికుంటేనే కదండి మాట్లాడుతున్నాము. దుర్వార్త ఇదే, నేను చచ్చిపోయాను. సువార్త ఏమిటి? నాకు జనన మరణములు లేవు. బహుశా ఇది మీకు అర్థం కాలేదనుకుంటాను కదా. ఒకసారి విక్రమార్కుని ఆస్థానంలో కాళిదాస మహాకవి తదితర పండితులందరూ ఉన్నారు. అప్పుడు ఒక ప్రశ్న కలిగిందండి. ఏమిటి? ఎవరైనా మోక్షానికి వెళ్ళగలరా? మోక్షానికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు విక్రమార్కుడు. ఎవ్వరూ చెప్పలేదండి. చివరికి కాళిదాస మహాకవి దగ్గరికి వచ్చింది. ఏమోయి కాళిదాస, నీవు చెప్పు అన్నారు. అంటే అప్పుడు అతను అంటాడండి, లేచి నిలబడి, నేను పోతే పోవచ్చండి అన్నాడు. అంటే నేను పోతే పోవచ్చంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ వెళ్ళలేరు, నువ్వు ఒక్కడవే పోతే పోవచ్చా అని ప్రశ్నించారండి. ఆస్థాన విద్వాంసులందరికీ ఒళ్ళు మండిపోయిందండి. అంటే మేమెవరూ చెప్పలేకపోయాము, మేమెవరూ వెళ్ళలేకపోయాము, ఇతను వెళ్ళిపోతాడా? విక్రమార్కుడు మళ్ళా ప్రశ్నించారు. దానికైనా వ్యాఖ్యానం చేశారండి. ఏమీ లేదండి, ప్రతిదానికి నేను 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 అని అంటుంది చూడండి, ఈ నేను పోతే మోక్షం పోవచ్చు, ఈ నేను పోతే ఉన్నది మోక్షమే అని చెప్పాడండి కాళిదాస మహాకవి. అమ్మ భక్తుడు కదండి, ఎప్పుడు ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అమ్మ ఎప్పుడు నాలుగు మీదే ఉంటుంది కాబట్టి. అందుకని నిన్న మనకి గీతలో కూడా అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ అని అన్నప్పుడు సామాన్యుడు అర్థం ఏం తీసుకుంటాడండి? చనిపోయేటప్పుడు. అంటే చనిపోయేదాకా శుభ్రంగా ప్రపంచాన్ని పట్టుకుని తిరగొచ్చు, చచ్చిపోయేటప్పుడు ఒరే రామకృష్ణ అంటాను రా, అప్పుడు నేను అనకపోతే మీరు అనిపించండి రా అని అనుకుంటాడు. చివరి కాలంలో అనేస్తే సరిపోతుంది. మరణకాలంలో ఎవడైతే నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు నా భావాన్ని పొందుతాడు, ఇక్కడ సంశయం ఏమీ లేదు అనేది శ్లోకార్థం అండి. ఓకే, సామాన్యుడు ఈ రీతిగా అనుకుంటాడు.
అంతవరకు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు చివరిలో రామా కృష్ణ అంటే సరిపోతుంది, ఆయనలో కలిసిపోవచ్చు అనుకుంటాడు. ఇది సామాన్యార్థం. ఉపాసకుడు ఏమనుకుంటాడండి? నిరంతరం ఆ భగవంతుణ్ణి ఉపాసిస్తూ 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 ఆ చివరి క్షణంలో ఆ ఉపాసన బలం ఏం చేస్తుందండి? స్వామిని గుర్తు తెస్తుంది. స్వామి దివ్య మంగళ ఆ సురుచిర సుందర రూపాన్నే దర్శిస్తూ ప్రాణాలు విడిచిపెడతాడు. అప్పుడు స్వామిలో వాడు కలిసిపోతాడు. ఇక జ్ఞాని ఈ శరీరం ఉండగానే సంసారం లేదు స్వామి, కంసారి మాత్రమే ఉన్నాడు. ఎవరండి ఆ కంసారి? శ్రీకృష్ణ పరమాత్మ. అంచేత నీవే ఉన్నావు ఇక్కడ, నీవే ఉన్నావు అంతటా, నీవే ఉన్నావు, ఇదంతా నీ లీల, ఇదంతా నీ మాయ, ఆడుకో, నీ ఆటలు చూస్తూ నేను కూడా వేడుకగా ఉంటాను అని అంటాడు జ్ఞాని. జ్ఞాని ముందుగానే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి వాడు, అంటే జీవన్ముక్తిలో ఉన్నటువంటి వాడు, చివరికి ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు విదేహ ముక్తిని పొందుతాడు. అంటే దేహం ఉండగానే అహంకార మమకారాలని విడిచిపెట్టినటువంటి జ్ఞాని శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జ్ఞానీ త్వాత్మైవ మే మతం అని స్వామి చెప్పినట్లుగా స్వామిలో కలిసి స్వామిగా సచ్చిదానంద తత్వంగా ఉంటాడు. ఇది 3 రకాల స్థితులు, 3 రకాల ఉపాయములు, 3 రకాలుగా స్వామిని పొందుతారు అని చెప్పడానికి గల కారణం. అంచేత ఇక్కడ ఎప్పుడైతే ఆ కాళిదాస మహాకవి నేను పోతే పోవచ్చు, అహం పోయింది, ఇక అహం పోతే ఉన్నది ఏమిటండి? పరం మాత్రమే. ఆ పరతత్వమే మోక్షం, అదే స్వరూపం, అదే అంతటా ఉన్నది. ఇది జ్ఞాన ఖడ్గము అంటే. అంచేత ఆ జ్ఞాన ఖడ్గము మనం పదే పదే ఏం చేయాలండి? పదును పెట్టుకోవాలి. మనందరి దగ్గర ఉందండి. జ్ఞానం లేకుండా మనం ఎవ్వరూ లేమండి. అయితే ప్రాపంచిక జ్ఞానం కాస్త ఎక్కువ ఉంది, పరమాత్మ జ్ఞానం కాస్త తక్కువ ఉంది. అంచేత ఇప్పుడు ఏం చెయ్యాలండి? ప్రాపంచిక జ్ఞానాన్ని తగ్గించుకుంటూ పరమాత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటే అప్పుడు దానికి పదును బాగా పెరుగుతుందండి. చేతిలో ఖడ్గం ఉండేసరిగా అసలు ఏమీ దగ్గరికి రావండి. ఏవి అహంకార మమకారాలు రావు, కామ క్రోధ లోభాదులు రావు. ఎందుకంటే చేతిలో ఖడ్గం ఉంది కదండి. ఒకవేళ వచ్చిన వెంటనే సంచిత్య వాటిని ఛేదించుకోవడం తేలిక అని చెబుతున్నారండి. అంచేత ఇక్కడ కూడా గురువు గారు శిష్యుడికి చెప్పింది ఏమిటి అంటే, మొదటి దుర్వార్త నేను చచ్చిపోయాను. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటటువంటి వాడికి అసలు నేను బతకూడదు, నేను చావాలండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా నేను వెంటబెట్టుకెళ్తామండి. తిరుమల వెళ్ళనివ్వండి, శ్రీశైలం వెళ్ళనివ్వండి, అంతవరకు నేను వెళ్ళినా ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నేను లేవు నీవు లేవు, నువ్వు నేను ఒకటే అని ఆయన అలా కళ్ళు మూసేస్తాడు. ఇన్ని గంటలు క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళేసరికి కళ్ళు మూతలు ఎందుకు పడతాయి అనుకుంటున్నారు? మీరు కావాలని మూసుకుంటారా? ఆలోచించండి. మనం ఎవరైనా చూడగానే కళ్ళు ఇలా ఎందుకు మూసుకుంటామని మనం మూసుకోండి, ఆయన మూసేస్తాడు. పిచ్చివాడ, నేను ఇక్కడ మాత్రమే ఉన్నాను అనుకున్నావు కదా, చూడు నీలోనే ఉన్నాను, నీ కంటికి వెనుక ఉన్నది నేను ఉన్నాను కాబట్టి ఇంతవరకు నువ్వు వచ్చావు, ఓకే వస్తే వచ్చావు, చూడు నువ్వు నేను వేరు కాదు అని అలా ఒక్కసారి అది ఏమో తెలియదండి, ఐస్ అయిపోవడం అండి. ఏ ఇంద్రియాలు పని చేయవండి, కళ్ళు మొదలు పడిపోతాయి. ఎంతలో ప్లీజ్ మూవ్ ఆన్ అనో తోపుకొస్తారు, ఫినిష్ అయిపోయింది దర్శనం. ఎందుకంటే అవ్వాల్సిన దర్శనం లోపల ఉంది, లోపల ఉన్న దర్శనం చేసుకోవడానికి ఇది ఒక క్లూ, ఇది ఒక కీ. ఆ కీ ఇస్తే తప్ప మనకి తెలియదండి. అందుచేతనే ఆ అనుభూతి పొందడం కోసమనే వెళుతూనే ఉండు, దర్శనానికి వెళుతూనే ఉండు. దేవాలయములు దర్శనం ఎందుకు, ఎంతవరకు అంటే నా దేహమే దేవాలయం అని గుర్తించేంత వరకు నీవు దేవాలయానికి వెళ్ళాల్సిందే. దేవతకు మొక్కాలా అండి? నేనే ఆ దేవుణ్ణి గుర్తించేంత వరకు మొక్కాల్సిందే. ఇక నేనే అని దేవుడు గుర్తించిన తర్వాత మొక్కక్కర్లేదా అండి అని అంటే, మొక్కినా మొక్కకపోయినా అంతటా ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటే నీవైనప్పుడు
నీవంటూ కానిదేముంది, అంతా నీవే, అన్నీ నీవే. ఆ నేను నీవే అనేటటువంటి పదములకే ఆస్కారం ఉండదు. అదిగో అటువంటిది దుర్వార్త, నేను చచ్చిపోయాను. ఏంటి, ఒప్పుకుంటున్నారా మీరు కూడా? ఇది జరిగితే తప్ప అది ఒరగదని. నేను చచ్చిపోవాలి. ఇక రెండవది సువార్త ఏమిటి అంటే, నాకు జనన మరణములు లేవు. అంటే నేను పుట్టలేదు కాబట్టి గిట్టను. పుట్టాను, చావక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఇది ఒక కండిషన్ అండి. పుట్టాడు, చావక తప్పదు. తయారయ్యింది, అది పాడవక తప్పదు. ఓని అండి, చచ్చిపోతే ఇక ఏ బాధలో ఉండవేమోనండి. అందుకనే తెలియక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఆహాహా, చచ్చిపోతే ఏమీ లేకపోవడం కాదండి, చచ్చిపోతే మరలా తిరిగి ఎంతవరకు అనుభవించాడో మరలా దాని నెక్స్ట్ జన్మ కంటిన్యూటీ అయిపోతుంది. కర్మ రహస్యం అండి. అందుకనే బ్రహ్మ కన్నా గొప్పది కర్మ. తస్మై నమః కర్మణి. ఆ కర్మకు ఒక నమస్కారము అని అంటారండి. ఎందుకని, తెలియక మనతో ఎన్నెన్నో చేయిస్తూ ఉంటుంది. మనం చేస్తూ ఉండాలి. ఎందుకని, అహంకార కారణంగా, అజ్ఞాన కారణంగా చేస్తూ ఉండేసరికి ఏమవుతుంది, ఎప్పటికప్పుడు పుట్టేస్తుంది. ఏమిటది? ప్రారబ్ధంగా. సత్కర్మ చేస్తే పుణ్యంగా, దుష్కర్మ చేస్తే పాపంగా. ఇవి పుట్టేసి ఏం చేస్తున్నామండి? సత్కర్మ పుణ్యాన్ని అంటే సుఖాన్ని ఇస్తుంది, దుష్కర్మ కష్టాన్ని ఇస్తుంది. సుఖ దుఃఖములకు ఎవరో కాదు సుమహ, నీవే. సుఖస్య దుఃఖస్య నకోపి దాత వరో దదాతి కుబుద్ధిరేష. సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం మరెవరూ కాదు, నీవే, నీవు చేసుకునేటువంటి కర్మలే. అంచేత ఎవరు నేను, ఎవరి కర్మ, అదే ప్రశ్నలు వేస్తున్నాడు. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అని ప్రశ్నలు వేస్తున్నాడే అర్జునుడు. అదే మనకి తెలిసినప్పుడు వీటన్నింటికీ సాక్షిగా ఉన్నటువంటి తత్వాన్ని నేను, ఆ తత్వమే నేను అనేటటువంటిది దృఢపరుచుకుంటూ సత్సాంగత్యం ద్వారా దానికి పదును పెట్టుకుంటూ ఉంటే ఏ లతలు, ఏ సంసారము, ఏది మనల్ని కష్టపెట్టదు, నష్టపెట్టదు. అందుచేత మనకి ఎప్పుడు ఉండాల్సింది ఏమిటండి? సెల్ ఫోనా? ఎప్పుడు ఉండాల్సింది జ్ఞాన ఖడ్గము. ఆ జ్ఞాన ఖడ్గం ఉంటే ఎన్ని జన్మలు వచ్చినా ఇబ్బంది లేదండి, ఎక్కడున్నా సమస్య లేదండి, ఎక్కడున్నా హాయిగా ఉండవచ్చు. అది తెలియజేస్తున్నాడు స్వామి. ఇంకా దీన్ని ఎలా వీక్షించాలి అనేది తెలియజేస్తున్నారు. అది మనం రేపు చెప్పుకుందాం. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాజస్య.